హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్. ఈ డే 23 లోపట మనం డిస్కస్ చేయబోయే రియాక్ట్ JS టాపిక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫామ్ అండ్ ఫామ్ వ్యాలిడేషన్. మనం ప్రీవియస్ వీడియో లోపట రియాక్ట్ని ఒక కలర్ఫుల్ విలేజ్తో కంపేర్ చేసాం. ఆ విలేజ్లో ఉండే హౌసెస్ని రియాక్ట్ యొక్క కాంపోనెంట్స్తో కంపేర్ చేసాం. ఆ హౌసెస్ మధ్యలో ఐటమ్స్ని ఏ విధంగా అయితే షేర్ చేసుకుంటామో సేమ్ టూ కాంపోనెంట్స్ మధ్యలో ఐటమ్ షేరింగ్ని ప్రాప్స్ యూస్ చేసి చేస్తామని, ఆ ప్రాప్స్ని డెలివరీ సర్వీస్ అని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం. సేమ్ అదే విధంగా ఈ యొక్క కలర్ఫుల్ విలేజ్ లోపల ఒక ఆర్ట్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఆర్ట్ కాంపిటీషన్ కోసం వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ అనేది ఇచ్చారన్నమాట. ఆ ఆర్ట్ కాంపిటీషన్ కోసం ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేయమని ఒక ఫామ్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఆర్ట్ కాంపిటీషన్ అనే ఈ ఫామ్ని రియాక్ట్లో క్రియేట్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. సో ఇక నేను VS కోడ్ ఓపెన్ చేశాను. దీంట్లో సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. మనం ప్రీవియస్గా హౌస్ కాంపోనెంట్ అదేవిధంగా మార్కెట్ కాంపోనెంట్ని క్రియేట్ చేశాము. సో హౌస్ కాంపోనెంట్కి ఒక ఇమేజ్ తీసుకున్నాము, అదేవిధంగా మార్కెట్కి డెలివరీ సర్వీస్ అని చెప్పేసి డీటెయిల్స్ అని చెప్పేసి చేసుకుని దాంట్లో ఒక 3 ఐటమ్స్ని షేర్ చేసాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. దానికి ఆర్ట్ కాంపిటీషన్ అని చెప్పేసి తీసేసుకుందాం. సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన పేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పేజెస్ని నేను హైడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఈ 2 కాంపోనెంట్స్ని కామెంట్ చేసేస్తున్నాను, అదేవిధంగా ఈ యొక్క 2 కాంపోనెంట్స్ కూడా కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం ఆర్ట్ కాంపిటీషన్ అనే ఫామ్ని మనం క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ .js. అదేవిధంగా దీనికి CSS ఇవ్వాలి కాబట్టి ఆ CSS ఫైల్ని కూడా ఇప్పుడే క్రియేట్ చేసేస్తున్నాను, ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ .css. ఈ ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ .js లోపల నేను ఒక ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. కాన్స్ట్ ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ ఈక్వల్ టు parenthesis implies దాంట్లో కూడా కర్లీ బ్రేసెస్ తీసేసుకొని రిటర్న్ చేసేసి ఈ రిటర్న్ లోపల ఒక div ట్యాగ్ని చేసుకుంటున్నాను. ఈ div ట్యాగ్ లోపల ఒక h1 ట్యాగ్ తీసేసుకుంటున్నాను. h1 తీసేసుకొని దీంట్లో ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా ఒక టెక్స్ట్ తీసేసుకున్నాను. దీన్ని ఈ యొక్క ఫంక్షన్ని ప్రింట్ చేయడం కోసం ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ నేమ్. ఈ ఎక్స్పోర్ట్ని ఈ యొక్క app.js లోపల ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫామ్ కొటేషన్ మార్క్ .components/art competition form. దీన్ని ఈ యొక్క రిటర్న్ పార్ట్ లోపలికి వచ్చేసి కాల్ చేస్తున్నాను. సో ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ /క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్లో ఉన్న ఈ యొక్క h1 ట్యాగ్లో ఉన్న ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ అనేది మనకు బ్రౌజర్లో షో చేస్తుంది. ఈ విధంగా ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే ఫస్ట్ దానికోసం నేను ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను. సో HTMLలో ఆల్రెడీ ఈ బటన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సేమ్ అదే బటన్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో రియాక్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా క్రియేట్ చేస్తాము. ఈ బటన్ లోపల ఈవెంట్ హ్యాండ్లర్ని ఇస్తున్నాను. ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్గా ఆన్ క్లిక్ తీసేసుకుంటున్నాను. సో ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ ఇలా ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి అనమాట. దాంట్లో నేను ఆన్ క్లిక్ తీసేసుకున్నాను. ఈ ఆన్ క్లిక్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్లో ఏ దాన్ని అయితే కాల్ చేస్తామో అది ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈవెంట్ హ్యాండ్లర్ని ఇక్కడ డిక్లరేషన్ చేశాం. సో దీంట్లో నేను సమ్ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. హ్యాండిల్ సబ్మిట్ ఈక్వల్ టు parenthesis implies కర్లీ బ్రేసెస్. దీంట్లో జనరల్గా ఒక అలర్ట్ మెసేజ్ తీసుకుంటున్నాను. అలర్ట్ క్లిక్డ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆన్ క్లిక్ లోపల ఈ యొక్క ఫంక్షన్ నేను కాల్ చేయాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఈ బటన్కి ఒక నేమ్ ఇస్తున్నాను. దాని నేమ్ వచ్చేసి సబ్మిట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. సబ్మిట్ క్లిక్ ఏమైనా తీసుకోవచ్చు, సబ్మిట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈవెంట్ హ్యాండింగ్ లోపల ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో క్లిక్ చేయగానే ఈ ఆన్ క్లిక్ వచ్చేసి ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తుంది. కాల్ చేసి ఈ ఫంక్షన్లో ఉన్న అవుట్పుట్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట. బ్రౌజర్లో చూసినట్లయితే ఒక బటన్ వచ్చింది. బటన్ మీద క్లిక్ చేయగానే ఒక అలర్ట్ మెసేజ్ అనేది వచ్చేసింది క్లిక్ అని.
సో ఈ విధంగా ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్ పారామీటర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ని తీసేసుకుంటున్నాను. ఇన్పుట్ సెల్ఫ్ క్లోజింగ్, దీంట్లో టైప్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ దీని గురించి మనం HTML లో డిస్కస్ చేసాం. టెక్స్ట్, దీంట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ వచ్చేసి ఆన్ చేంజ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఆన్ చేంజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్. దీంట్లో కూడా నేను ఒక ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. కాస్ట్ హ్యాండిల్ చేంజ్ అని చెప్పేసి తీసేసుకున్నాను. దీన్ని ఆరో ఫంక్షన్గా కన్వర్ట్ చేసి ఈ యొక్క ఫంక్షన్ని నేను దీంట్లో కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫంక్షన్ లోపల నేను ఒక కన్సోల్ లాగ్ తీసేసుకుంటున్నాను. దీంట్లో ఒక స్ట్రింగ్ వాల్యూ తీసేసుకుంటున్నాను, ఇన్పుట్ వాల్యూ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఏ వాల్యూస్ అయితే ఎంటర్ చేస్తానో ఆ వాల్యూస్ అనేది నాకు ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇన్పుట్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది కనిపించింది. ఇక్కడ నేను ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తానో ఆ వాల్యూస్ అనేది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ యొక్క కన్సోల్ లోపల నాకు షో చేయాలి. ఇక్కడ ఇన్పుట్ అని టైప్ చేస్తే జస్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మనం ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను ఏ వాల్యూ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తానో ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడ కన్సోల్లో షో చేయాలి, అంటే అవుట్పుట్ అనేది రావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఆన్ చేంజ్ లోపల బై డిఫాల్ట్గా దీంట్లో ఈవెంట్ అనేది ఉంటుందన్నమాట. సో స్పెషల్గా మనం ఇక్కడ ఈవెంట్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నేను పారామీటర్లో ఈవెంట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. బై డిఫాల్ట్గా ఇది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈవెంట్ ఏంది అనేది ఒకసారి నేను మీకు కన్సోల్ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఈవెంట్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ ఈవెంట్ అనేది సింథటిక్ బేస్ ఈవెంట్ అనమాట. బై డిఫాల్ట్గా బ్రౌజర్ లోపల ఇవన్నీ యాక్టివిటీస్ అనేది చేస్తుంది ఆ ఈవెంట్ అనేది. సో నెక్స్ట్ ఇక నేను ఈవెంట్ డాట్ టార్గెట్ అని చెప్పేసి తీసేసుకోగానే ఈ యొక్క ఫామ్ అనేది కాల్ చేసేస్తుంది కంప్లీట్గా. దీంట్లో ఇగో ఇన్పుట్ టెక్స్ట్ అని చెప్పేసి వచ్చేసింది. క్లియర్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇక్కడ సమ్ స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాను, ఐడి అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఆన్ చేంజ్ చేయగానే ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది మనం ఏదైతే ఫామ్ ఇస్తామో ఆ కంప్లీట్ ఫామ్ని ఇక్కడ ఇది కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పేసి ఇచ్చామనుకోండి, మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఏ వాల్యూస్ అయితే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూస్ అన్ని మనకు షో చేస్తుంది అనమాట. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేసేసాను. ఇక్కడ నేను మహేష్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. మహేష్ అని ఎంటర్ చేస్తే ఎంటర్ చేసిన ప్రతిసారి మనకి ఈ విధంగా వాల్యూ అనేది ప్రింట్ అవుతూ వచ్చింది. సో ఎన్నిసార్లు ఇక్కడ చేంజ్ అనేది తీసుకుంటే అన్నిసార్లు ఈ విధంగా ఇంక్రిమెంట్ అనేది అవుతూ పోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈవెంట్ హ్యాండ్లర్ని యూస్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క అవసరం లేదు, కట్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ మనం ఈ యొక్క ఫామ్ని క్రియేట్ చేద్దాం. సో ఈ ఫామ్ లోపల ఫస్ట్ ఈ యొక్క నేమ్, ఏజ్ ఆర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సెట్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఇన్పుట్ అనేది టెక్స్ట్ ఉంది. సో దీనిపైన నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాం. సో రియాక్ట్లో కూడా మనం ఫామ్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఫామ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్, అదేవిధంగా ఫామ్ క్లోజింగ్ ట్యాగ్ రెండింటిని తీసేసుకుంటున్నాను. ఈ ఫామ్ లోపల ఒక ఇన్పుట్ ఆల్రెడీ ఉంది, బటన్ ఆల్రెడీ ఉంది. సో ఈ ఇన్పుట్కి ఏం ఇన్పుట్ అని తెలియడం కోసం నేను ఇక్కడ ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లేబుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఈ లేబుల్ లోపల ఫస్ట్ ఇన్పుట్ అనేది నేమ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, లేబుల్. ఈ లేబుల్ లోపల ఏజ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సేమ్ ఈ యొక్క ఇన్పుట్ని ఇక్కడ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఈ టైప్ అనేది నెంబర్గా తీసేసుకుంటున్నాను. సో ఏజ్ అనేది నెంబర్ కాబట్టి నెంబర్గా తీసేసుకుంటున్నాను. ప్రజెంట్ ఈ యొక్క ఆన్ చేంజ్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా ఫామ్ లోపలనే మనం ఆన్ సబ్మిట్ అనేది ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇంకొక లేబుల్ తీసేసుకొని ఆ లేబుల్కి ఆర్ట్ వర్క్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఏరియా తీసేసుకుందాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, ఆర్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది, అదేవిధంగా బటన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో ఎంటర్ చేసిన డాటా సబ్మిట్ చేయడం కోసం డైరెక్ట్గా ఇక్కడ నేను ఈ యొక్క ఫామ్కి ఆన్ సబ్మిట్ ఇచ్చేస్తున్నాను. ఆన్ సబ్మిట్ ఇచ్చేసి దీంట్లోనే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను.
సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ యొక్క ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్ని రిమూవ్ చేసేసి టైప్ ఏందని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాను జస్ట్. సో టైప్ వచ్చేసి సబ్మిట్. బ్రౌజర్లో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసినా కూడా సేమ్ ఆ అలర్ట్ మెసేజ్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సబ్మిట్ అనేది బటన్ మీద క్లిక్ చేయగానే ఈ టైప్ ఆట్రిబ్యూట్ అనేది సబ్మిట్గా బటన్ని డిక్లరేషన్ తీసుకొని ఈ యొక్క ఫామ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆన్ సబ్మిట్ లోపల ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏముంది, సబ్మిట్ హ్యాండిల్. సో సబ్మిట్ హ్యాండిల్లో అలర్ట్ మెసేజ్ ఉంది కాబట్టి ఆ అలర్ట్ మెసేజ్ని కాల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎంట్రీ చేసిన డాటా అనేది సబ్మిట్ అవ్వడం కోసం ఇక్కడ నేను ఈ యొక్క హ్యాండిల్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క హ్యాండిల్ సబ్మిట్ లోపల ఈవెంట్ అనే పారామీటర్ని తీసేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ మనం ఇది ఎలా అయితే కాల్ చేసామో సేమ్ అదే ఫార్మాట్ని మనం ఇప్పుడు ఈ యొక్క హ్యాండిల్ సబ్మిట్ లోపల యూజ్ చేయబోతున్నాం. సో దానికోసం ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేమ్ ఇన్పుట్, సెకండ్ వచ్చేసి ఏజ్ ఇన్పుట్, థర్డ్ వన్ వచ్చేసి ఆర్ డిస్క్రిప్షన్. సో వీటి కూడా మనం నేమింగ్ ఇచ్చేసి నేమింగ్ ఇద్దాం మన క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఇన్పుట్ వచ్చేసి మనకి ఏజ్. సో ఏజ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ టెక్స్ట్ ఏరియా వచ్చేసి మనకు ఆర్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఆర్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. కంప్లీట్ డాక్యుమెంట్ని ఫార్మాట్లో కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ 3 ఫీల్డ్స్ని మనం సబ్మిట్ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ని తీసేసుకుంటున్నాను. కాన్స్ట్ ఫామ్ డాటా అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ని మనం తీసేసుకొని దీంట్లోపట మనకు నేమ్ ఉంది. సో నేమ్ అనే కీ తీసేసుకొని సేమ్ ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా స్పెసిఫికేషన్ ఇవ్వాలి. సో దానికోసం ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి నేమ్ డాట్ వాల్యూ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏజ్ తీసేసుకొని దీంట్లో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఏజ్ డాట్ వాల్యూ అని చెప్పి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కీ ప్రాపర్టీని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ డిస్క్రిప్షన్ కాలన్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఆర్ట్ డిస్క్రిప్షన్ డాట్ వాల్యూ. సో ఈ విధంగా ఫామ్ డాట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఇది మనం కన్సోల్లో షో చేయడం కోసం కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి తీసుకొని దీంట్లో ఈ యొక్క ఫామ్ డాట్ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎలైట్ని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఈ బ్రౌజర్ లోపల నేను నేమ్ మహేష్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఏజ్ లైక్ 5 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది సబ్మిట్ చేస్తే వాల్యూ సబ్మిట్ అవుతుంది కానీ మనకు కనిపించట్లేదు. ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది కానీ సబ్మిట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ కనిపించట్లేదు. వై బికాస్ ఎందుకంటే బ్రౌజర్ అనేది ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ లోపల ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చేసి నేమ్ సంథింగ్ ఏజ్ సెకండ్ టైం అని చెప్పేసి ఈ విధంగా చేసుకొని సబ్మిట్ కొడుతున్నాం. సబ్మిట్ కొడితే ఈ యొక్క నేమ్ వస్తుంది, ఏజ్ వస్తుంది, ఇక్కడ సెకండ్ టైం అనే వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో మనం వాల్యూస్ని సబ్మిట్ చేయగానే ఈ వాల్యూస్ అన్ని ఎరేజ్ అవ్వట్లేదు. సో మళ్ళీ ప్రతిసారి ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేసుకొని క్లియర్ చేసేసుకొని ఎంటర్ చేయాల్సిన పని అనేది ఉంది. ఈ విధంగా లేదా బ్రౌజర్ని రీలోడ్ చేయాలి. రీలోడ్ చేసి సబ్మిట్ చేసిన డాటా అంతా ఎగిరిపోతుంది. సో దీన్ని ఎలా మనం రెక్టిఫై చేస్తామంటే ఈ డాటా అనేది క్లియర్ అవ్వడం కోసం జస్ట్ ఈ యొక్క కీ వాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూని ఎరేజ్ చేయాలన్నమాట. సో దానికోసం ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ని ఆఫ్టర్ సబ్మిట్ తర్వాత ఎంటీ అయిపోవాలని చెప్పేస్తున్నాను. ఈ విధంగా ఈక్వల్ టు ఎంటీ. సేమ్ అదేవిధంగా ఈ సెకండ్ వాల్యూ కూడా కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆర్ట్ వర్క్ డిస్క్రిప్షన్ కూడా అదేవిధంగా తీసేసుకుంటాను. ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ కామ్ ఇచ్చేసి సో ఈ విధంగా ఇచ్చేసాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎర్రర్, ఇక్కడ మనం కామ తీసుకోకూడదు, సెమీకోలన్ అని చెప్పేసి తీసేసుకోవాలి. సో సెమీకోలన్స్ తీసేసుకున్నాను.
బ్రౌజర్లో చూస్తే ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ థర్డ్ టైం అని చెప్పి చేసుకుంటున్నాను. సబ్మిట్ చేస్తే వాల్యూ ఉంది. ఈ వాల్యూస్ అనేది క్లియర్ అయిపోయాయి. మళ్ళీ సెకండ్ నేమ్ తీసేసుకుంటున్నాను. సెకండ్ నేమ్ వచ్చేసి హేమ అని చెప్పి చేసుకుంటున్నాను. ఏజ్ 12 అని చెప్పి చేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ స్కూల్ అని చెప్పి చేసుకుంటున్నాను. సబ్మిట్. డాటా అనేది సబ్మిట్ అయిపోయింది. సో ఈ విధంగా డాటాని సబ్మిట్ చేసుకుంటాం. ఈ సబ్మిట్ చేసిన డాటా అనేది డైరెక్ట్గా డేటాబేస్లో ఏ విధంగా స్టోర్ చేయాలి, Node.jsని ఏ విధంగా హెల్ప్ తీసుకుంటాం అన్న దాని గురించి మనం ఎప్పుడైతే Node.js గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్కి స్టైలింగ్ అనేది ఇద్దాం. ఈ స్టైలింగ్ అనేది ఇవ్వడం కోసం ఈ యొక్క CSS ఫైల్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. AutoCompetitionForm.css. నెక్స్ట్ స్టార్ట్ CSS దీంట్లోపట ఈ JS ఫామ్ లోపటనే నేను ఈ డివ్కి స్టైలింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దీనికోసం క్లాస్ నేమ్ ఈక్వల్ టు AutoCompetitionForm కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నాను. దీన్ని ఈ యొక్క క్లాస్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి దీంట్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ URL, ఈ URL లోపల ఇమేజ్ URLని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది వచ్చేసింది. ఈ ఇమేజ్ని ఫుల్ సైజ్ చేయడం కోసం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ని సెట్ చేద్దాం. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అని చెప్పి తీసేసుకొని 100% విడ్త్, నెక్స్ట్ 100% హైట్ని ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఇమేజ్ ఈ విధంగా 100% విడ్త్లో వచ్చేసింది, 100% హైట్ లోపల అడ్జస్ట్ అయిపోయింది లోపల. ఇప్పుడు మనం ఈ యొక్క ఇమేజ్ యొక్క హైట్ని మనం పెంచుదాం. సో దానికోసం హైట్ అనే వ్యూ పోర్ట్ని యూజ్ చేస్తున్నాను. సో హైట్ 100 VH అని చెప్పి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఇక నేను డిస్ప్లే ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఈ యొక్క AutoCompetition, ఈ యొక్క ఫామ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ సెంటర్ లోపల తీసుకురావాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను డిస్ప్లే ఫ్లెక్స్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ లోపల తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా సెంటర్ లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే హార్ట్ ఫామ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సెంటర్లోకి మూవ్ చేయడం కోసం అలైన్ ఐటమ్ సెంటర్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఫామ్ అనేది సెంటర్ లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క AutoCompetitionForm, ఈ యొక్క లేబుల్స్ అనేటివి ఒక లైన్లో రావడం కోసం, సో ఇప్పుడు ఇవి ఇన్ లైన్లో ఉన్నాయి, బ్లాక్ లెవెల్లో రావడం కోసం ఈ JSX పార్ట్ లోపల ఈ డివ్కి ఈ H1 ఈ లేబుల్స్ ఇవన్నీ చైల్డ్లో ఉన్నాయి. సో డైరెక్ట్గా ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్కి చైల్డ్గా మనం ఈ CSS లోపల డిక్లరేషన్ చేసేసుకుందాం. సో AutoCompetitionForm.container అని చెప్పి తీసుకొని దీంట్లో H1, లేబుల్ ఈ రెండుకి డిస్ప్లే బ్లాక్ని ఇచ్చేద్దాం. సో ఇన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను డిస్ప్లే బ్లాక్ లోపలికి తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా బ్లాక్ లెవెల్లో వచ్చేసాయి. నెక్స్ట్ సమ్ స్పేస్ అనేది క్రియేట్ చేద్దాం ఈ యొక్క లేబుల్స్ మధ్యలో. సో దానికోసం నేను ఇక్కడ మార్జిన్ 5 పిక్సెల్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సమ్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ యొక్క ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఏరియా ఇవి ఉన్నాయి కదా, వీటికి మనం స్టైలింగ్ అనేది ఇద్దాం. సేమ్ దానికోసం కూడా ఈ యొక్క JS ఫైల్ లోపల ఈ డివ్కి ఈ ఇన్పుట్ ఈ టెక్స్ట్ ఏరియా చైల్డ్లో ఉన్నాయి. సో డైరెక్ట్గా ఈ AutoCompetitionForm కంటైనర్ ఉంది కదా, దానికి తీసేసుకొని దానికి చైల్డ్గా ఇచ్చేద్దాం. సో ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా తీసేసుకొని విడ్త్ అనేది 100% తీసేసుకుంటున్నాను. విడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. దానికోసం ఇక్కడ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. బార్డర్ రేడియస్ కూడా వచ్చింది. ఈ బార్డర్ని కూడా రిమూవ్ చేద్దాం. సో దానికోసం బార్డర్ నన్ను అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఈ బార్డర్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ బటన్కి స్టైలింగ్ ఇద్దాం. ఈ బటన్ కూడా ఈ యొక్క డివ్కి చైల్డ్ ఉంది. సో సేమ్ ఇది క్లాస్ నేమ్ని తీసేసుకొని దీనికి బటన్, ఈ బటన్లో కూడా
ఈ యొక్క టైప్ అనే యాట్రిబ్యూట్ ఉందిగా దీనికి స్టైలింగ్ అనేది ఇద్దాం. సో క్లియర్గా ఉంటుంది. సో దానికోసం యాట్రిబ్యూట్ని ఎలా తీసుకుంటాం, బటన్ అరే తీసేసుకొని దీంట్లో యాట్రిబ్యూట్ టైప్ ఈక్వల్ టు ఏదైతే మనం వాల్యూ ఇచ్చామో అది సబ్మిట్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నేను విడ్త్ తీసుకుంటున్నాను. విడ్త్ 100% అని చెప్పి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసే విధంగా 100% వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క బటన్ కలర్ని చేంజ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నేను బ్లూ అని చెప్పి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసే విధంగా వచ్చింది. నెక్స్ట్ దీనికి ప్యాడింగ్ ఇద్దాం. ఇక్కడ ప్యాడింగ్ ఒక 8 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క టెక్స్ట్ కలర్ ఉందిగా ఆ కలర్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ కలర్ వైట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా ఈ యొక్క బార్డర్ రేడియస్ వచ్చేసి ఈ బార్డర్ని కూడా రిమూవ్ చేద్దాం. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. అదేవిధంగా బార్డర్ నన్. ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ సమ్ స్పేస్ అనేది ఇద్దాం వీటి మధ్యలో బటన్కి. సో దానికోసం నేను ఇక్కడ మార్జిన్ ఒక 5 పిక్సెల్ అనేది తీసేసుకుంటాను. ఈ విధంగా సమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ దీని మీద హోవర్ చేసినప్పుడు బటన్ కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ మనం ఏదైతే బటన్ తీసుకున్నామో సేమ్ దీన్ని ఇక్కడ నేను కాపీ చేసేస్తున్నాను. కాపీ పేస్ట్. అదేవిధంగా సూడో క్లాసెస్ యూజ్ చేసి హ్యావ్ అనేది చేసుకుంటున్నాను. హోవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి దీంట్లో ఎప్పుడైతే ఆ బటన్ మీద హోవర్ చేస్తామో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు గ్రీన్ రావాలని చెప్పేసి చేస్తున్నాను. గ్రీన్. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రీన్ వచ్చేస్తుంది ఎప్పుడైతే హోవర్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పాయింటర్ గుట్ట ఏదైతే ఉందో ఆ పాయింటర్ హ్యాండ్ మార్క్ రావాలి. ఇక్కడ నేను కర్సర్ పాయింటర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా హ్యాండ్ సింబల్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం రియాక్ట్లో ఫామ్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం సమ్ డాటాను కూడా సెండ్ చేద్దాం. ఆర్ట్ వర్క్ అనే డిస్క్రిప్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ కన్సోల్. ఈ డాటాని సబ్మిట్ చేస్తే మనకి ఈ డాటా యాజ్ యూజువల్ వచ్చేసింది. అదేవిధంగా క్లియర్ కూడా అయింది. అదేవిధంగా ఇంకొక డాటా కూడా తీసేసుకుంటున్నాను. హేమ. ఏజ్ వచ్చేసి 22 తీసుకుంటున్నాను. ఆర్ట్ వర్క్ అని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ సబ్మిట్. ఈ విధంగా డాటా అనేది సబ్మిట్ అయిపోయింది. సో ఈ విధంగా హార్ట్ కాంపిటీషన్ ఫామ్ అని ఒక పేజ్ని క్రియేట్ చేసి దాంట్లో ఫామ్ని క్రియేట్ చేసి వాల్యూస్ని సబ్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తాం అనమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ ఏ డాటా అనేది ఇవ్వలేను. ఇవ్వకుండా కూడా సబ్మిట్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సబ్మిట్ అనేది అవ్వకూడదు. సో ఇలా రాకూడదంటే ఇక్కడ మనం వ్యాలిడేషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల రిక్వైర్డ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. రిక్వైర్డ్. ఇప్పుడు ఈ నేమ్కి మనం రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చేసాం. ఇప్పుడు మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్. ఎప్పుడైతే ఈ ఫామ్ని మనం ఫిల్ అవుట్ చేస్తామో అప్పుడే ఇది సబ్మిట్ అనేది తీసేసుకుంటుంది. నేమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ ఈ యొక్క ఆర్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ రిక్వైర్డ్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ ఇన్పుట్కి ఈ యొక్క టెక్స్ట్ ఏరియాకి ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూస్తే సబ్మిట్ అని కొడితే ఇది అడుగుతుంది. సో నేను ఇక్కడ మహేష్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. మళ్ళీ సబ్మిట్ కొడితే ఏజ్ కూడా ఫిల్ చేయమంటుంది. 23 అని చెప్పేసి చేసుకున్నాను. సబ్మిట్ కొడితే ఆర్ట్ డిస్క్రిప్షన్ కూడా అడుగుతుంది. సో దానికోసం ఆర్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తే వాల్యూ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫామ్ వ్యాలిడేషన్స్ అనేది చేస్తాం. ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక ఫామ్ని క్రియేట్ చేసి వాల్యూస్ని సబ్మిట్ చేస్తున్నాం. ఈ విధంగా రియాక్ట్లో ఫామ్ క్రియేట్ చేసి ఫామ్కి వ్యాలిడేషన్స్ అనేది మనం ఇస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 23 లోపల మనం ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫామ్ అండ్ ఫ్యామ్ వ్యాలిడేషన్ గురించి డిస్కషన్ చేసాం. ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ లోపల ఈవెంట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తామన్న దాని గురించి డిస్కషన్ చేసాం. ఆన్ క్లిక్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్ ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి, దాంట్లో ఫంక్షన్ని ఏ విధంగా డిక్లరేషన్ చేసి ఏ విధంగా కాల్ చేస్తామన్న దాని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫ్యామ్ వ్యాలిడేషన్. సో ఫామ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసాం, దానికి వ్యాలిడేషన్స్ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మనకు వాల్యూస్ అనేది కన్సోల్లో షో అయ్యే విధంగా అరేంజ్ చేసాం. సో దీనికి సంబంధించిన ఆర్ట్ కాంపిటీషన్ ఫామ్ .js యొక్క ఫైల్ ఇక్కడ ఇచ్చేసాను. అదేవిధంగా CSS పార్ట్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
నెక్స్ట్ మీ టాస్క్ ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ కోడ్ని మీ లోకల్ లోపల ఇంప్లిమెంటేషన్ చేయండి. అదేవిధంగా మీకు నేను సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తున్నాను, వీటి యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.